శ్రీ విశ్వనాథ్ కాశీఖండం 10వ అధ్యాయం. విశ్వానరుడు ఆత్మవీరేశ్వరుని వద్ద ఒక నెల ఏకభుక్తము చేశాను. ఏకభుక్తం అనగా ఒక్క రోజులో ఒక్కసారి మాత్రమే తినడాన్ని ఏకభుక్తం అంటారు. విశ్వానరుడు ఒక నెల రాత్రి భోజనం మాత్రమే చేశాడు. విశ్వానరుడు మరొక నెల ఆయుచితముగా లభించిన ఆహారము మాత్రమే తినెను. ఈ విధంగా ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు. విశ్వానరుడు మరొక నెల పూర్తిగా నిరాహారముగా ఉన్నాడు. మరొక నెల పాయోవ్రతముగా ఉండెను. మరొక నెల శాఖాఫల పక్షములు భోజించెను. మరొక నెల గుప్పెడు తిలలు మాత్రమే తినును. మరొక నెల నీరు మాత్రమే తాగెను. మరొక నెల పంచగవ్యముతో ఆహారమును స్వీకరించను. మరొక నెల చాంద్రాయణ వ్రతమును పాటించను. ఇలా ఒక్కొక్క నెల ఒక్కొక్క విధముగా ఘోరాతి తపస్సు చేస్తూ విశ్వానుడు ఆత్మవీరేశ్వరుని వద్ద పుత్రుని కొరకు అనగా అగ్నిదేవుని కొరకు తపస్సు చేశాను.